హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద సెట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఏ ఇఫ్ ద పాయింట్ 1, 2 and 3, 4 లై టు ద సేమ్ సైడ్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ 3x - 5y plus a is equals to 0. సో క్వశ్చన్లో ఏమన్నారు, సెట్ ఆఫ్ ద వాల్యూ ఏని ఫైండ్ చేయాలి. 2 పాయింట్స్ ఇచ్చారు, ఆ 2 పాయింట్స్ ఈ స్ట్రేట్ లైన్కి సేమ్ సైడ్ మీద లై అవుతుందని చెప్తున్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి 1, 2, సెకండ్ పాయింట్ ఏమో 3, 4. 1, 2ని x1, y1 అనుకుందాం, 3, 4ని x2, y2 అనుకుందాం. అనుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఏంటి, ఫస్ట్ దాన్ని ఫైండ్ చేద్దాం. అంటే ఫస్ట్ స్ట్రేట్ లైన్ 3x - 5y plus a = 0 కదా. L11 అంటే ఇక్కడ x1, y1 పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి 11 = 3 ఇంటూ x వాల్యూ ఏంటి, x1 వాల్యూ ఏంటి 1 కదా, 1 - y ఇంటూ 5 ఇంటూ y1 వాల్యూ ఏంటి 2 కదా, 2 ప్లస్ a = 0. ఇప్పుడు 3 × 1 3 -10 ప్లస్ a = 0. 3 - 10 ఏమవుతుంది -7 ప్లస్ a = 0. సో a వాల్యూ ఏంటి 7. సేమ్ ఇలానే ఇప్పుడు L22 అంటే సెకండ్ పాయింట్స్ అంటే x2, y2 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏ వాల్యూ ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ చేయాలి. 3 ఇంటూ అంటే మనకి ఈక్వేషన్ ఏంటి 3x - 5y plus a = 0. 3 ఇంటూ x2 వాల్యూ ఏంటి 3 -5 ఇంటూ y2 వాల్యూ ఏంటి 4 ప్లస్ a = 0. సో ఇప్పుడు ఏమవుతుంది 3 × 3 9 - 20 ప్లస్ a = 0. 9 - 20 -11 plus a = 0, a = 11. The given points are same side, then L1 is less than L22 or L22 is greater than L11. A point belongs to -α, 7 union 11, alpha plus alpha. అంటే ఇప్పుడు 2 పాయింట్స్ వచ్చాయండి, ఒకటి ఏమొచ్చింది 7 వచ్చింది, ఒకటి 11 వచ్చింది. సో ఈ 2 పాయింట్స్ మధ్యలో లై అవుతుంది. అంటే ఏ వాల్యూ అనేది 7, 11 రెండు ఉంటాయి. అందుకే -α నుంచి 7 యూనియన్ 11 నుంచి +α వరకు. సో క్వశ్చన్లో ఎప్పుడైనా ఈ ఏ వాల్యూ లేకపోతే కే వాల్యూ ఏమైనా వాల్యూ ఫైండ్ చేయాలి. ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ ఆ ఈక్వేషన్ సేమ్ సైడ్లో లై అవుతుందని అంటే ఇలా సాల్వ్ చేయాలి. ఏంటి ఫస్ట్ పాయింట్ ఏమో x1, y1 అనుకోండి, సేమ్ అదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఏ వాల్యూ కే వాల్యూ ఫైండ్ చేయాలి. మళ్ళీ సెకండ్ పాయింట్స్ తీసుకొని కూడా సేమ్ అలా సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ వాల్యూ వస్తుంది, ఆ 2 వాల్యూస్ అనేది లై అవుతుందని మనం రాయాలి. ఇది మెయిన్, ఇట్లా రాయాలి. ఏ బిలాంగ్స్ టు -α, ఆల్ఫా అనేది పెట్టుకోవాలి. ఆల్ఫా -α, ఫస్ట్ పాయింట్ ఏమొచ్చింది 7 అంటే 7, 11 వచ్చినాయి కదా. సో 7 నుంచి 11 మధ్యలో, సో 7, యూనియన్ ఆఫ్ 11, ప్లస్ ఆల్ఫా. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇది సింపుల్ది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ p. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద ఫాలోయింగ్ లైన్స్ ఆర్ కాంకరెంట్. అంటే లైన్స్ కాంకరెంట్ అంట, p వాల్యూ ఫైండ్ చేయాలి. ఇంత ముందుకేంటి ఆ స్ట్రేట్ లైన్ మీద లై అవుతుంది, మనం ఒక వాల్యూ ఫైండ్ చేయాలి. అలానే ఏ క్వశ్చన్ ఇలానే ఇస్తారు, p వాల్యూ ఫైండ్ చేయండి, ఆ 3 ఈక్వేషన్స్ అనేది కాంకరెంట్ అన్నాడు. సో ద కండిషన్ ఫర్ ద గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అన్నప్పుడు mod ఆఫ్ x1, y1 కాన్స్టెంట్, xy కాన్స్టెంట్ మనం రాసుకోవాలి. సో x వాల్యూ ఏంటి 3, y 4 -5. ఎందుకంటే మన ఈక్వేషన్ ఎలా తీసుకోవాలి, కన్సిడర్ చేసుకోవాలి. 3x + 4y -5 = 0 కదా ఈక్వేషన్. సో ఇది -5 అవుతుంది. అలానే 2x + 3y -4 = 0. px + 4y -6 = 0. సో సెకండ్ పాయింట్ ఏంటి 2, 3 -4, p4 - 6 = 0. సో mod ఆఫ్ ఇప్పుడు 3 ఈ ఫస్ట్ టర్మ్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, ఈ రో ఈ కాలమ్ని ఎక్స్క్లూడ్ చేయాలి కదా, మీకు తెలుసు కదా. సో ఈ 4 పాయింట్స్ రాసుకుంటాం. ఏంటి 3 - 4, 4 - 6. మళ్ళీ మధ్యలో దానికి మైనస్ పెట్టుకోవాలి ఎప్పుడైనా. -4 ఆఫ్ ఈ కాలమ్ ఈ రో క్యాన్సిల్ అయితే ఏముంటుంది 2 - 4 p -6 ఉంటుంది. సో అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ -5 ఆఫ్ ఇది ప్లస్ఏ, +5 అని రాయాలి కదా. -5 ఏమవుతుంది -5 కదా. సో -5 ఆఫ్ ఈ రో ఈ కాలం తీసేస్తే మిగిలేదేంటి 2, 3 p4. సో 2, 3 p4 = 0. సో 3 ఆఫ్
మోడ్కి ఏబిసిడి కదా, అంటే ఏడి మైనస్ బీసీ కదా. సో -18 + 16 -4 -12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4p. ఇక్కడ ఏంటి ఏడి మైనస్ బీసీ మనం చేయాలి. ఇది ఏబిసిడి అన్నప్పుడు ఇది ఏడి మైనస్ బీసీ. ఇలా చేస్తే మనకి p వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు 3 of -2 -4 of -12p + 4p -5 of 8 - 3p = 0. ఇంటూ చేసుకుందాం. -6 4 12 48 మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, -16p -8 5 40 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15p = 0. 48 - 40 ఏంటి 8, 8 - 6 ఏంటి 2, 2 -16p + 15p అంటే -p = 0. సో p వాల్యూ ఏంటి 2. సో క్వశ్చన్లో p వాల్యూ ఫైండ్ చేయమన్నాడు కదా, చేసాం. క్వశ్చన్లో ఎప్పుడైనా కొన్ని స్ట్రేట్ లైన్స్ ఇచ్చి ఇవి కాంకరెంట్ అంటే మన మెయిన్ ఏంటి, ఇలా మోడ్లో కరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ వాల్యూస్ తప్పు ఇవ్వద్దు. ఇక్కడ మనకి =5 ఇచ్చాడు, అది చూసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడ 5 రాసుకున్నాను అనుకో మనకి ప్రాబ్లం కరెక్ట్గా రాదు. ఎప్పుడైనా ax - by + c = 0 ఫార్మాట్లో ఉండాలి. ఈ కాన్స్టెంట్ కూడా ఇందులోనే ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్ =0 ఉండాలి. సో అలా మనం సబ్స్టిట్యూట్ చేస్తే p వాల్యూ కూడా వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.